మనకొచ్చిన పెద్ద సమస్య ఏంటంటే పరిణతి లేని ప్రజాస్వామ్యం. నాకు మాత్రం విచ్చలవిడి స్వేచ్ఛ ఉండాలి, నేను ఎవరినైనా ఏమైనా మాట్లాడతాను, ఎదుటివాడు మాత్రం నాకు నచ్చిన వాడిని ఏమనకూడదు, నాకు నచ్చిన ప్రభుత్వాన్ని ఏమనకూడదు, నాకు నచ్చిన పార్టీని ఏమనకూడదు, నాకు నచ్చిన విధానాన్ని నాకు నచ్చిన సిద్ధాంతాన్ని ఏమనకూడదు, నేను మాత్రం ఏ సిద్ధాంతాన్ని విమర్శిస్తాను, ఎవరినైనా విమర్శిస్తాను, నాకు సర్వ హక్కులు ఉండాలి, ఎదుటి వాళ్ళకి మాత్రం హక్కులు ఉండకూడదు అనేటటువంటిది పరిణతి లేని ప్రజాస్వామ్యం. నియంతృత్వ పోకడల్ని అంగీకరించే మనస్తత్వం. ఒకనాడు ఇట్లాంటి అహంకారపూరిత మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తుల కారణంగానే ఈ దేశంలోకి బాబర్లు, అక్బర్లు, ఖిల్జీలు లాంటి వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ లాంటి వాడు, ఫ్రెంచోడు, డచ్చోడు పరిపాలించాడు. బంగ్లాదేశ్ ఉదంతం చూసిన తర్వాత కనబడుతున్నటువంటి మీడియా, సోషల్ మీడియా సాక్షిగా రెచ్చిపోతున్న విశృంఖల శక్తులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొగట్టే ఉంది. అమ్మాయి ఏంటి, తను 53 కిలోల దాంట్లో ఇదివరకు పోటీ చేసేది, ఇప్పుడు దాంట్లో ఫెయిల్ అవుతుందని చెప్పి 50 కిలోలకి తగ్గొచ్చింది. అందులో సరైన టైంలో సరైనది పాటించలేదు. కానీ దాన్ని ప్రజల్లో ఎలా రెచ్చగొడుతున్నారు, ఎలా చిచ్చు పెడుతున్నారు, ఏదో జరిగిపోయింది, ఎవరో చేసేశారు, అది మోడీనే దగ్గరుండి చేసేసాడని. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయికి సంబంధించి ఆమె గురించి మోడీ ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటాడా, అవసరమా దాన్ని? కానీ ఇది ఒక సెక్షన్లో నెగిటివ్ క్రియేట్ చేసాడు, మహిళల్లో నెగిటివ్ క్రియేట్ చేసాడు. స్టూడెంట్స్ అనేటువంటి ఒక్కళ్ళని అడ్డం పెట్టి బంగ్లాదేశ్లో అరాచకం చేశారు. అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎత్తేయడం కూడా జరిగింది. కానీ ఎంత హింస జరుగుతోంది, హిందువుల ఉచకోత జరుగుతోంది, మైనార్టీల ఉచకోత జరుగుతోంది, అనేక మందిని ఉరితీస్తున్నారు, చంపేస్తున్నారు, నరికేస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారే. అంటే అక్కడ నిజంగా ఆ అంశమా? ఇక్కడ కూడా అంతే. అంశం ఒకటి, నిన్ను నాశనం చేయాలంటే ఏదో ఒక వివాదాన్ని తెచ్చి నిన్ను లాగాలి అందులోకి. ఇలాంటి శక్తులతో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మన పక్కన ఉన్న మన మిత్రులు, మన లిస్టులో ఉన్నటువంటి వాళ్ళే మనకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేటటువంటి దౌర్భాగ్యం ఉంది కాబట్టి.